ప్రభునందు సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలండి. ఆదికాండంలో చూస్తే సృష్టి గురించి చూస్తే మానవ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ప్రభు ఏర్పరిచారు. అందులో మొట్టమొదటిగా భార్యాభర్తల సంబంధం. ఆదామును హవ్వను చేసి ఇదిగో నీకు సాటి అయిన సహాయం అని చెప్పిన ఆ సంబంధాన్ని చూస్తే మొట్టమొదటిగా ఏర్పడిన బంధం భార్యాభర్తల బంధం. ఆ తర్వాత మిగతా సంబంధ బాంధవ్యాలన్నీ ఏర్పరచుకుంటూ వచ్చారు దేవుడు. వావి వరుసలు పెట్టారు, అన్నదమ్ములుగాను అక్క చెల్లెళ్ళుగాను, లేకపోతే మిగతా సంబంధాలన్నీ కూడా మానవులు ఏర్పరచుకోవడానికి అవకాశం కల్పించిన జ్ఞానం కనబడుతూ ఉంటుంది అక్కడ. ఆ బంధాన్ని బట్టి మమకారాలు, ఆప్యాయతలు, అనురాగాలు అనేవి కూడా ఏర్పడ్డాయి. అవే ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఇంకా మానవుల్లో ఈ బంధాలు కొనసాగుతుండడం అనేది హర్షణీయం. అయితే ఇప్పుడు రాను రాను అపాయకరమైన పరిస్థితులు వచ్చాయి. అంచె దినాల్లో ఉన్నాం. ఈ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా తగ్గిపోయే పరిస్థితులు, ప్రేమ అనురాగాలు చల్లారిపోయే పరిస్థితులు, ప్రేమ పూర్తిగా చల్లారిపోయే పరిస్థితులు, నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్థితులు వచ్చేసాయి. ఒక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న లేఖనాన్ని కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితులు పోయాయి. కనుకనే ఇక్కడ తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రికలో అక్కడ 3వ అధ్యాయంలో మాట ఉంటుంది. ఏమనుందంటే, అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకున్నాము. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడివారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అచితితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. పైకి భక్తి వేషం వేసుకుని దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా కూడా ఉన్నారని చెప్పి ఇక్కడ కొంత వివరణ ఇచ్చారు, లిస్ట్ ఇచ్చారు. మనుషుల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయని నిజంగా అక్షరాలా అట్లాగే కనబడుతున్నాయి. కనుక అటువంటి పరిస్థితుల్లోంచి మన విశ్వాస జీవితం గడుపుతున్న వారందరూ కూడా బయటికి రావాలి. ఒకవేళ ఎక్కడైనా అవతల వ్యక్తి మనల్ని దూషించినా, హింసించినా, లేకపోతే నిందించినా, అవమానపరిచినా మనం వెల్లడి చేయాల్సిన ప్రేమను ఏమాత్రం తగ్గించుకోకుండా, మనం చూపించాల్సిన కరుణా కటాక్షాలు వారిపై చూపించకుండా, వారి కోసం నిత్యం ప్రార్థన చేస్తూ ఉండడం అనేది దేవుడు మనకు నేర్పిన స్థితి. మీరు సుఖముగా జీవించుకున్న కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయమన్నారు. ప్రతి వ్యక్తి కోసం కూడా ప్రార్థన చేయమన్నారు దేవుడు. కనుక ఇక్కడ కృతజ్ఞత లేని వారుగా ఉన్నారంట. చేసిన సంగతి మర్చిపోయి సమయం ఎప్పుడు వస్తుందా కక్ష తీర్చుకుందామన్న ఆలోచన కలిగిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంట. తర్వాత సజ్జన ద్వేషులు అంట, మంచి విషయాన్ని ద్వేషించే వారుగా ఉన్నారంట, దూషకులుగా ఉన్నారంట, నింద మోపేవారిగా ఉన్నారంట, స్వార్థప్రియులుగా ఉన్నారంట. ఇవన్నీ చూస్తుంటే ఎందుకు ఇలా కలుగుతుంది అంటే అపవాది సంబంధమైన క్రియ చొరబడుతుంది కనుక వాడికి మనం చోటు ఇవ్వకుండా ఉండడం అనేది ముఖ్య ఉద్దేశం, దేవుని యొక్క లక్ష్యం స్థితి. అదే మనకు నేర్పిస్తున్నారు. దేవుని ఆత్మచేత నడిపింపబడినప్పుడు వారందరూ దేవుని కుమారులు అనబడదురు కనుక దేవుడు కుమారులు ఎలా ఉండాలో అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రార్థనాపూర్వకంగా. మనకైతే స్వభావ సిద్ధంగా చూస్తే ఎక్కడైనా లోపం కనబడవచ్చు. అవతల వ్యక్తి కోపపడినప్పుడు, లేకపోతే దూషించినప్పుడు, అవమానపరిచినప్పుడు ప్రతిగా ఏదైనా చేయాలన్న మనసు వస్తే వెంటనే దాన్ని త్రుంచివేయాలి. చేదైన వేరు ఏది మలవనివ్వద్దు అన్నాడు దేవుడు. కనుక చేదైన వేరు ఏది మలవనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకని మనము సమాజంగా కూడినప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించుకున్నప్పుడు మనం ఒకరినొకరు హెచ్చరించుకొని దేవుని యొక్క నియమాన్ని అనుసరించడానికి, ఆజ్ఞలను పాటించడానికి, దేవునికి మహిమ తేవడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. కనుక ఈ సంబంధ బాంధవ్యాలన్నీ దేవుడి బట్టి ఎవరిని వదిలిపెట్టడానికి లేదు. అయితే దేవుని నియమం దాటి అవతల వ్యక్తి వ్యవహరిస్తున్నప్పుడు, దేవుని నియమం కాకుండా ఆచార వ్యవహారాలు ఎవరైనా పాటిస్తుంటే అందులో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండమని మాత్రం దేవుడు చెప్పారు. అంతేగాని ఏ మనిషిని విడిచిపెట్టమనలేదు, ఏ మనిషిని ప్రేమించొద్దు అని చెప్పలేదు. అందరినీ ప్రేమించమన్నారు, మిక్కుటంగా ప్రేమించమన్నారు.
ప్రభు ప్రేమించినట్టుగా ప్రేమించమన్నారు. ప్రభు ఎలా ప్రేమించారు అంటే సకల మానవాళి కోసం ఆయన పైనున్న ఆ మహిమను విడిచిపెట్టి కిందకు వచ్చిన ఆ స్థితి ఎలాగైతే ఉన్నదో అలాగనే ప్రతి మనిషి కోసం కూడా మనం ఉమ్, సహాయం చేయడానికైతే లేకపోతే వారికి ఎటువంటి తోడ్పాటుని ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండడానికి ఉండాలి. అయితే ఆచార నియమాలు తప్ప లోకంలో ఉన్న ఆచార నియమాలు మాత్రం ఇందులో మిళితం కాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా మనము భక్తి చేయడానికి సిద్ధపడి ఉండాలి. అందువల్ల ఈ అనురాగ బంధాలు కొనసాగించడంలో విఫలం కాకుండా చూసుకోమని దేవుడు చెప్తున్న మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్.